హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. ఇది అన్నవరం వ్లాగ్ అండి. నా వాయిస్ కొంచెం లోగా ఉంటుంది, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. బట్ నా వాయిస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వీడియోస్తో ట్రై చేస్తాను. ఇంత ఎనర్జీగా ఉన్న ఆ రోజు అంత నవ్వుతూ డే స్టార్ట్ అయింది నాకు. దర్శనానికి ముందు బోర్న ఏడ్చానండి. ఎందుకు ఏడ్చానో, స్వామివారు చేసిన చమత్కారం ఏంటో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. తదో ప్రాణః అఖ్యో చక్షుః కర్ణజో శ్రోత్రం బాహవోర్బలం పూర్ణదో. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం మన అందరిపైన ఉండాలని వ్రతం చేయించుకున్నప్పుడు మనస్ఫూర్తిగా స్వామిని కోరుకున్నానండి. అన్నవరం అన్న వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది వెంటనే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఆకులు కూడా నాకేంత రుచిగా ఉండే ప్రసాదం, విశాలమైన ప్రాంగణం, కోరిన కోరికలు తీర్చే అన్నవరం సత్యదేవుని యొక్క వ్రతం యొక్క మహిమా ఫలితాలు, ఈ మూడు వెంటనే టక్కని గుర్తొస్తాయండి ఎవరికైనా సరే. మా కాకినాడ నుంచి అన్నవరం వెళ్తుంటుంటే చుట్టుపక్కల పొలాలు అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి. నాకు తెలిసి చాలామంది అన్నవరం వెళ్ళొచ్చుంటారు. ఆరోగ్య సమస్యలు తీరాలన్నా, దంపతి మధ్య అన్యోన్యత పెరగాలన్నా అన్ని రకాలుగా కూడా స్వామివారికి ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయండి. చాలా వరకు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా వ్రతం చేయించుకుంటే మంచిదని మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మాకు మా ఇంటికి దగ్గరగా ఉండేది కాబట్టి వీలైనసార్లు వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు దూరంగా తెలంగాణ, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇయర్లీ వన్స్ స్వామివారి దర్శనం దొరికితే మహద్భాగ్యంగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ ఇలా సెల్ ఫోన్ కౌంటర్ పెట్టలేదండి, ఇప్పుడు సెల్ ఫోన్ కౌంటర్ కొత్తగా పెట్టారు. సెల్ ఫోన్ అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. దర్శనం టికెట్ ఏంటంటే నార్మల్గా ఉత్తి దర్శనానికి వెళ్ళే వాళ్ళైతే మామూలు ఫ్రీ దర్శనానికి కానీ, టికెట్ దర్శనానికి కానీ, లేదంటే స్వామివారికి విఐపి దర్శనానికి కానీ ఇలా రకరకాలుగా ఉంటాయి. యాక్చువల్గా మాకేమైంది అంటే దర్శనం అంటే పిల్లలిద్దరూ మేమిద్దరం, మా ఇద్దరికి మేము వ్రతం చేయించుకున్న తర్వాత పిల్లలు కూడా మనతో వ్రతంలో కూర్చోవచ్చు. వ్రతం కంప్లీట్ అయిన తర్వాత నలుగురం కలిసి దర్శనంకి వెళ్ళడానికి ఫ్రీ అండి. చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే దర్శనం టికెట్ వేరు, వ్రతం టికెట్ వేరు అనుకుంటున్నారు. అలా ఏం కాదు. 1000 రూపాయలు వ్రతం టికెట్ తీసుకున్నాము. వ్రతం అయిపోయిన తర్వాత నలుగురం కలిసి దర్శనానికి వెళ్తుంటుంటే మా చిన్నబాబు వెనకాల ఉన్నాడు. వాడు 8th క్లాస్ చదువుతున్నాడు, మరీ చిన్నోడేం కాదు. అయినా తల్లి మనసు కదా, ఆ విషయమే మర్చిపోయాను నేను. వాడు వెనకాల ఉన్నాడు, ముందుకు రమ్మంటే రాలే. వస్తున్నానమ్మా అన్నాడు. లైన్ ఖాళీగా ఉంది. బనానా తింటూ వస్తున్నాడు. తీరా టక్మని వెనకాల చూస్తే మా పిల్లాడు మాకు కనిపించలేదు. మేము 1000 రూపాయల దర్శన లైన్కి వచ్చేసాం. కొబ్బరికాయలు కొట్టించే అబ్బాయి చెప్తున్నాడు, అక్క కంగారు పడద్దు, బాబు నేను ఇప్పుడే చూసాను, వైట్ షర్ట్ వేసుకుని స్పెక్స్ పెట్టుకున్నాడు కదా, ఇలా ఈ పక్కకి వెళ్ళాడు, మీరు కంగారు పడకండి అని. క్రౌడ్ మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, బాగానే ఉందండి. అప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. మా వారు వెళ్ళి తిరిగి వచ్చారు. మా పెద్దబాబు మా వారు ఇద్దరు కలిసి అన్ని వైపులా తిరిగి వచ్చారు. కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతా తిరిగి వచ్చేసారు. కానీ బాబు ఎక్కడా కనిపించట్లేదు. నేను కూర్చొని ఏడుస్తున్నాను. స్వామి, మా హస్బెండ్కి 3 months పాటు చికెన్ గున్యా వల్ల అసలు హెల్త్ బాగాలేదండి. ఆ టైంలో ఆయనకి తగ్గిన వెంటనే వీలున్నప్పుడు వచ్చి వ్రతం చేసుకోవాలి అనుకున్నాను నేను. ఇప్పుడు ఇలా తగ్గించి ఆయన బాగున్నప్పుడు ఇలా వస్తే నువ్వు ఇంత ఏడిపిస్తున్నావా, నా బిడ్డని నాకు చూపించు అని ఏడుస్తూనే ఉన్నా. అప్పుడు స్వామివారు చేసిన చమత్కారం ఏంటంటే వాడు పక్క నుంచి పోలీస్తో కలిసి, పోలీస్ అంకుల్ నేను బనానా తింటుంటే మా పేరెంట్స్ మిస్ అయిపోయారని చెప్పాడంట. అది తీసుకొస్తుంటే అలా ఎలా మిస్ అయ్యావు నాన్న అని అడిగితే, అమ్మా మీరు బనానా తిని ఇలా చూసేటప్పటికి మీరు కనిపించలేదు, మీరు రైట్ తిరిగిపోయారు, మీరు లెఫ్ట్కి వెళ్ళాను నేను. ఏ బాబు రా అని చెప్పి వాడికి స్వామివారు ఒక విఐపి దర్శనం, ఒక 1000 రూపీ దర్శనం చేయించిన తర్వాత మా దగ్గర తీసుకొచ్చారండి. నాకు నిజంగా చాలా, గుడికే రాను అని ముందు రోజు పేచీ పెట్టిన వాడు గుడికొచ్చి స్వామివారి దర్శనం 3 సార్లు చేసుకున్నాడు మా చిన్నవాడు. స్వామివారి దర్శనం కోసం సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్న నాకు ఒక్కసారి దర్శనం కలిగింది. రానని పేచీ పెట్టిన వాడికి నన్ను ఎంత టెన్షన్ పడ్డాను, ఎంత ప్రెషర్గా అనిపించింది తెలుసా అండి. పిల్లాడు ఎక్కడ మిస్ అయిపోయాడా అని. పోలీస్ చాలా బాగా అండి, మనం ఇంత చిన్న ప్రాబ్లం చెప్పిన వెంటనే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి బాబుని తీసుకొచ్చి మా చేతిలో పెట్టారు.
మీరు అనుకోవచ్చు 8th స్టాండర్డ్ చదివే బాబు ఎలా మిస్ అయిపోతాడని. ఏమోనండి, నాకు చాలా భయంగా అనిపించింది ఒక్క క్షణం పిల్లాడు కనపడిపోయేసరికి. అది మదర్‌గా ఫీల్ తెలుస్తుంది. ఇది చుట్టుపక్కలంతా చూసారా? ఈ స్క్రీన్‌లో మీకు కనిపిస్తుంది కదా! మొత్తం పువ్వులతో డెకరేషన్ చేసి వెనకాల శివుడు, అమ్మవారు, సత్యదేవుడు మొత్తం విగ్రహాలు ఉన్నాయి. అవంతా ఏంటంటే ముక్కోటి ఏకాదశికి ముందు మొత్తం డెకరేట్ చేశారంటండి. స్వామివారి పల్లకిలో సేవ జరుగుతుంది. అన్నీ చూసుకున్నాం. అన్నిటికీ చాలా సంతోషంగా అనిపించింది. ఈ ఒక్క చిన్న విషయానికి టెన్షన్ తప్ప. ఇక్కడ చెట్టు చూసిన ప్రతిసారి మా పెళ్ళైన కొత్త గుర్తొస్తుందండి. మా పెళ్ళైన కొత్తలో పూలదండలు ఉంటాయి కదా! ఆ పూలదండలు తీసుకొచ్చి ఆ టైంలో ఇక్కడే ఇచ్చేస్తే వాళ్ళు చెట్టు మీద వేసేవాళ్ళు. ఇప్పుడు అది వేయనివ్వడం లేదు. మా పెళ్ళి, మా అన్నయ్య వాళ్ళ పెళ్ళిళ్ళు, మా అక్క వాళ్ళ పెళ్ళి ప్రతి ఒక్కరి దండలు స్వామివారికి ఇక్కడ స్వామివారి ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు దగ్గరికి చేరాయి. ఇక్కడ వినాయకుడు, ఆంజనేయ స్వామి, అన్ని విగ్రహాలు ఉంటాయండి. సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ నుంచి దీపాలు మనం ఆవునేయ దీపం కొనుక్కొని ఇక్కడ పెట్టి వెలిగించుకొని దండం పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. 300 వ్రతం టికెట్ నుంచి స్టార్ట్ అయ్యి నాకు తెలిసి 2000, 3000 వరకు వ్రతం టికెట్స్ ఉన్నాయండి. అప్పుడైతే ఇంచుమించు ఒక 10 years బ్యాక్ అయితే హైయెస్ట్ అంటే 500 రూపీస్ అండి. నాకు గుర్తుండి 500 స్వామివారి ఎదురుగా, అంటే స్వామివారి పైన దర్శనంకి వెళ్తుంటే ఎదురుగా మండపం ఉంటుంది. ఆ మండపంలో చేస్తారు. ఒకసారి అక్కడ చేయించుకున్నాము. మా చిన్నవాడు 1 year బేబీ ఆ టైంలో, మంత్స్ బేబీ ఆ టైంలో. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా మారుతులు కనిపిస్తూనే ఉంటాయి. పంపా నది చూసారా? మీకు పక్క నుంచి మీకు కనిపిస్తుంది పంపా నది. మా చిన్నోడు తీసుకెళ్ళి కొబ్బరి ముక్క ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. కొబ్బరి ముక్క, అరటిపండు. మారుతి పొద్దుంచి తీసుకుంటున్నట్టున్నాడండి. అరటిపండ్లు, కొబ్బరి ముక్కలు వద్దని చెప్తున్నాడు. చూడండి, ఆకులు కూడా నాకేంత రుచిగా ఉండే అన్నవరం సత్యదేవుడి ప్రసాదం. ఇన్నాళ్ళు అయితే ఇంకా రుచిగా ఉండేదండి, హానెస్ట్గా ఒప్పుకోవాలి. అసలు ఇలా తీస్తుంటుంటే నెయ్యి అలా కారుతూ ఉండేది. ఆకు ఓపెన్ చేయకుండానే మా ముక్కు పుట్టలు పగిలిపోయేంత వాసన వచ్చేది. ఇది స్పెషల్ అండి. 1000 రూపాయల దర్శనానికి వెళ్ళినప్పుడు ఇస్తారంట. ఇదేంటంటే రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వతో చేసిన అచ్చుమాట ప్రసాదం. షుగరు, బొంబాయి రవ్వతో చేసింది. అదైతే ఉంటుందండి ఎక్కువ రోజులు ట్రావెలింగ్ తీసుకెళ్లే వాళ్ళకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఆ ప్రసాదాన్ని కూడా అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ రోజు మనకి భోగి పండుగ అండి. అందుకే స్వామివారి టెంపుల్లో భోగి పండుగ కావాల్సిన సరంజామా అంతా ఏర్పాటు చేస్తున్నారు. పెద్దవి చూసారా? ఎంత పెద్ద భోగి మంట ఏర్పాటు చేశారో. మొక్కలు, గ్రీనరీ మొత్తం నిండిపోయిందండి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా గ్రీనరీగా, చాలా ప్లెజెంట్గా అనిపించింది. గుళ్ళకి వెళ్ళేది మన మనసులో ఉన్న ఎన్నొక టెన్షన్స్ని, లేదంటే ఎన్నొక బాధల్ని అన్నింటినీ అక్కడ అలా స్వామివారిని చూసినప్పుడు వాటిని మర్చిపోయి, స్వామివారితో అలా లీనమైపోయి, మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి అలా మన కళ్ళలో దాచేసుకొని వచ్చేయాలని చెప్పి చూసిన వెంటనే కళ్ళు మూసుకుంటూ ఉంటాం కదా. నేను చాలా రిలీఫ్ అయిపోయానండి. టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా ప్లెజెంట్గా, హ్యాపీగా అనిపించింది. రిటర్న్లోనే నా హెల్త్ అప్సెట్ అయింది. చుట్టాలని, ఇంట్లో వాళ్ళని అందరినీ మీట్ అయిన తర్వాత రిటర్న్లో ఇలా అవడం ఓకే, ఒక రకంగా అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యిందంటే అసలు ఎవరితోని మింగిల్ అవ్వలేకపోయి ఉండేదానేమో. అలాగే చాలా ఫేమస్ అన్నవరం సత్యదేవుడి ప్రసాదం అండి, అన్నదానం. అసలు ఇది దొరికితే అస్సలు మిస్ చేయకండి. పప్పు, తోటకూర, కొబ్బరి పచ్చడి, బంగాళదుంప కూర, పులిహోర, అన్నం, మజ్జిగ. చాలు కదండి ఒక మనిషికి. ఇంత కమ్మనైన అమృతం లాంటి భోజనం ఉంటే చాలు కదా. ఇక్కడ అన్నదాన వితరణకి మనం ఎంతో కొంత చెల్లించవచ్చు. మా మామగారి పేరుతో మా వారు రాయిస్తున్నారు. మనం తిన్న తర్వాత మనలాగే ఇంకొక 4 తినడానికి మనం ఇలా ఇస్తే, డొనేట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. నెక్స్ట్ రిటర్న్ అవ్వడం కోసం పైకి స్టెప్స్ ఎక్కుతున్నాం. మంచిగా వింటర్ సీజన్ కాబట్టి బాగుందండి. లేకపోతే నేను నడుస్తున్నాను చూసారా, అది ఉంటుంది. చిన్నప్పుడు సమ్మర్లో తీసుకొచ్చేవాళ్ళు. కాళ్ళు కాలిపోయేవండి బాబు, పరుగులు. ఎందుకంటే గుడి ప్రాంగణంలో చెప్పులు వేసుకోకూడదు. మా నాన్నగారు కాళ్ళ మీద కాళ్ళు చప్పా తొక్కుంటూ నడిచేవాళ్ళం, నేను మా తమ్ముడుని. రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. దిగుతున్నంతసేపు గ్రీనరీగా చాలా బాగుంటుందండి అన్నవరం. పంపా నది చూసారా? ఒక్కొక్కసారి నీళ్ళు తక్కువ ఉంటాయి. మొన్నంటే వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి నీళ్ళు మంచిగా కొదవలేకుండా నిండుగా కనిపిస్తుంది. సమ్మర్లో మీకు వాటర్ తగ్గినట్టే కనిపిస్తాయి.
కొండ మీద ఉండే గుళ్ళు ఏవైనా సరే చాలా గ్రీనరీగా బాగుంటాయి. ఇన్నిసార్లు గ్రీనరీ ఎందుకు వాడుతున్నాను అనుకుంటున్నారా? హైదరాబాద్లో మనం మొక్కలు వేసుకుంటేనేనండి గ్రీనరీగా అనిపిస్తుంది. ఇలా ఖాళీ ప్లేస్లు ఉండడం తక్కువ కదా, మొక్కలు చూడడం కూడా నేను తక్కువ, వృక్షాలని చెప్పుకోవచ్చు మెయింటైన్ చేస్తేనే. ఇవి అంటారా, ఖాళీ ప్లేసంలో ఒక చిన్న విత్తనం గింజ వేసిన మొక్కలు లేచిపోయి ప్రశాంతంగా బోర్డులంతా ఆక్సిజన్ అంటే తెలుసు కానీ ఇలా ముందుగా నలుగుల పనే మనకి ఎక్కువ ఉంటుంది. రిటర్న్ అవుతుంటే దారిలోని ఇలా మీకు సరదాగా పంట పొలాలు చూపిద్దామని క్లిప్పింగ్స్ తీశాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన పేరే గుర్తొస్తుంది. మాకు చిన్నప్పటి నుంచి పిఠాపురం అంటే పిఠాపురం జొన్నపత్తులు ఫేమస్ అండి. అవి తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సీతారామ తెలుగు వ్లాగ్స్.